ఒకప్పుడు పిల్లలు ఆటపాటలతో ఆనందంగా గడిపేవారు. దీంతో వీరు ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ప్రస్తుతం పిల్లల్లో శారీరక శ్రమ తగ్గిపోవడం, ఎంతసేపు కదలకుండా ఒకే చోట కూర్చోవడం, గంటల తరబడి గ్యాడ్జెట్లకు అతుక్కుపోవడం వల్ల ఒబేసిటీ వంటి సమస్యలే కాదు, మలబద్ధకం కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది పిల్లల్లో తలెత్తే ఈ సమస్యకు కారణాలు, వాటి పరిష్కార మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మొబైల్ ఫోన్ల వినియోగం పెరిగిపోవడంతో గంటల తరబడి వాటికే అతుక్కుపోతున్నారు. దీంతో శారీరక శ్రమ తగ్గిపోయింది. ఆటలాడకుండా, ఎక్కువసేపు కదలకుండా ఒకే చోట కూర్చోవడం వల్ల ఒబెసిటీ, మలబద్ధకం లాంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా నీళ్లు సరిగ్గా తాగకపోవడం, ద్రవ పదార్థాలు తగిన మోతాదుల్లో తీసుకోకపోవడం వల్ల ఇలాంటి సమస్య వస్తుందని తెలిపారు. అంతేకాకుండా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తగినంతగా తీసుకోకపోవడం, జంక్ ఫుడ్స్ వినియోగం పెరగడం వల్ల పిల్లల్లో మలబద్ధకానికి దారితీస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. వీటితో పాటు రాత్రిపూట ఆలస్యంగా తినడం, అర్ధరాత్రి వరకు మేల్కోవడం, నిద్రలేమి, జీవక్రియల పనితీరు మందగించడం ఇలాంటి సమస్యల వల్ల పిల్లల్లో మలబద్ధకం లాంటి సమస్య వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా చాలా అరుదుగా కొన్ని అంతర్లీన హైపోథైరాయిడిజం లేదా యాంటీ డిప్రెసెంట్స్, ఐరన్ సప్లిమెంట్లు, నార్కోటిక్ నొప్పి లాంటి పిల్లల్లో మలబద్ధకాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని NIH పేర్కొంది. మరి దీని నుంచి దూరం చేయాలంటే ఈ చిట్కాలు పాటించండి. ఉదయం నిద్రలేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లను పిల్లలతో తాగించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. రుచి కోసం అందులో టీ స్పూన్ తేనె, నిమ్మరసం కూడా కలిపి ఇవ్వచ్చని పేర్కొన్నారు. దీనితో పాటు రాత్రి నీటిలో నానబెట్టిన 4-5 ఎండు ద్రాక్షలను పరిగడుపునే తినిపించాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా గోరువెచ్చని పాలల్లో అర టీ స్పూన్ ఆవు నెయ్యి కలిపి రాత్రి పడుకునే ముందు పిల్లలకు తాగించడం వల్ల మలబద్ధకం సమస్య ఉండదని చెబుతున్నారు. పచ్చి ఆహార పదార్థాలను పిల్లలు జీర్ణం చేసుకోలేరు కాబట్టి వారికి ఉడకబెట్టిన, వండిన ఆహార పదార్థాలని అందించాలని తెలిపారు. అంతేకాకుండా మలబద్ధకాన్ని నివారించడానికి లేదా ఉపశమనం పొందడానికి లేదా ఫైబర్ లేని ఆహారాలకు దూరంగా ఉండాలని NIH పేర్కొంది. పిల్లలకు అందించే ఆహార పదార్థాల్లో ఉప్పు, చక్కెర, నూనె మోతాదుకు మించి బాగా తగ్గించాలని, ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తినడం వల్ల మలబద్ధకం సమస్యను దూరం చేస్తాయని మయో క్లినిక్ పేర్కొంది. అందుకే చిన్నారులు రోజువారీ ఆహారంలో పీచు అధికంగా ఉండేలా చూసుకోవాలని వివరించారు. ఈ క్రమంలో ఓట్స్, యాపిల్, స్ట్రాబెర్రీ, అవకాడో, నిమ్మజాతి పండ్లు వంటివి ఎక్కువగా తినేలా ప్రోత్సహించాలని సలహా ఇస్తున్నారు. అలాగే పిల్లలకు వాకింగ్, రన్నింగ్, జాగింగ్, వివిధ రకాల వ్యాయామాలు చేయించడంతో పాటు ఆటలాడే వారిని ప్రోత్సహించాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ చిట్కాలు పాటిస్తున్న పిల్లల్లో మలబద్ధకం సమస్య తగ్గుముఖం పట్టకపోతే వారిని సంబంధిత డాక్టర్లను సంప్రదించడం, వారికి తగిన చికిత్స అందించడం మంచిదని సూచిస్తున్నారు. గమనిక: పిల్లల్లో మలబద్ధకం సమస్యపై మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది.